ఇంద్రమర్కేభిరర్కిణః ఇంద్రం వానీరనూషత ఇంద్ర ఇత్థర్యోః సదా సమ్మిశ్ర ఆవచో యుజః ఇంద్రో వజ్రీహిరణ్యయః ఇంద్రో దీర్ఘాయ చక్షసే ఆసూర్యగం రోహయద్దివి విగోభిరత్రిమైరయత్ ఇంద్రవాజేషు నో అవ సహస్రప్రధనేషు చ ఉగ్ర ఉగ్రాభిరోతిభిః తమింద్రం వాజయామసి మహే వృత్రాయ హంతవే సవృషా వృషభో భువత్ ఇంద్రः సదా మనే కృతః ఓదిష్ఠः సబలేహితः ద్యుమ్నే శ్లోకే సౌమ్యః గిరావజ్రో న సంభృతః సబలో అనపచ్యుతః భవక్షరుగ్రో అస్త్రుతః. ఓం స్వస్తి. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, కార్తీక మాసపు పవిత్ర ఏకాదశి శుభ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి భగవద్బంధువులు అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈనాడు ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇది మనందరం కూడా అనుభవించాలి అనే ఒక సత్సంకల్పంతో ఆరంభం చేసినటువంటి మన నేత్ర విద్యాలయ నిర్వాహక సమితి అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీమాన్ వరకుమార్ గుప్తా గారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులుగా ఉన్నటువంటి శ్రీమాన్ రమణయ్య గారికి మంగళాశాసనాలు చేస్తున్నాం. మన కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. కార్తీక మాసం పావన మాసం. వైదికమైనటువంటి నియమం ప్రకారం పాల్కడలిలోంచి భగవానుడు మేల్కొనే మాసంగా మన పెద్దలు కీర్తిస్తారు. దేవతలందరూ ఆ భగవద్ ఆజ్ఞని తీసుకొని అమలుపరచడానికి అంతటా వ్యాపించేటటువంటి సమయంగా దీన్ని భావిస్తారు. భగవంతుడి యొక్క తేజస్ మనం నేరుగా సాక్షాత్కరించుకోగలిగినది ఆకాశంలో సూర్యుడి ద్వారా, ఇక్కడ నేల మీద వృక్షాల నుంచి లభించేటటువంటి అగ్ని ద్వారా. ఈ కార్తీక మాసంలో వృక్షాలన్నీ కూడా తేజోమయమై ఉంటాయి అని, ఆ వృక్షాల్లోంచి వెలువడేటటువంటి ఈ అగ్నిహోత్రం ప్రధానంగా కలిగినటువంటి మాసం ఈ కార్తీక మాసం. అగ్నిదేవతాకమైనటువంటి నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఆ నక్షత్రం ప్రధానంగా కలిగినటువంటి మాసం ఇది అని కార్తీక మాసం అని అంటారు. ఈ మాసంలో భగవంతుణ్ణి మనం స్మరించుకుంటూ, మనకి కన్నున్నా చూసే వస్తువులున్నా ఆ వస్తువులని మన కంటితోటి చూడటానికి అవకాశం కలిగించేటటువంటి అంధకార నివారకమైనటువంటి దీపాన్ని ఆరాధించేటటువంటి మాసం ఇది. కార్తీక మాసంలో దేవతా సంచారాన్ని స్మరిస్తూ పూర్ణిమ దాకా మన గృహాల్లో దీపాలు వెలిగిస్తారు. పూర్ణిమ నుంచి ఆలయాల్లోనూ దీపాలు వెలిగిస్తారు. కార్తీక దీపారాధన మహోత్సవాన్ని చేస్తారు. వనాలన్నీ తేజోమయమై ఉంటాయి కనుక వన భోజనాల కార్యక్రమాలు పెట్టుకుని అక్కడికి వెళ్ళి వాటి ఛాయలో సమయాన్ని కొంతైనా గడిపి
వాటికి ఉండేటటువంటి త్యాగమయ జీవితం మనకు కూడా ఏర్పడి తద్వారా మన తోటి సమాజానికి మనం ఉపకారకులుగా ఉండగలిగే యోగ్యత ప్రసాదించమని భగవంతుణ్ణి మనం ప్రార్థన చేసుకుంటాం. ఈ కార్తీక మాసంలో ఇక్కడ మన నేత్ర విద్యాలయం యొక్క ప్రోత్సాహాని కోసమని మన కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనం ఇందాక నేత్ర విద్యాలయం విద్యార్థుల్ని చూసాం. నేత్ర విద్యాలయము అనేటటువంటిది మనలాగా అందమైనటువంటి ప్రపంచాన్ని చూడ్డానికి నోచుకోనటువంటి చిన్నారుల యొక్క జీవితాల్లో విద్యా ప్రదానానికి ఏర్పాటు చేసినటువంటి ఒక విద్యాలయం. మనం ఎన్నెన్నో రకరకాలుగా ప్రపంచాన్ని చూస్తున్నాం. ఎన్ని అందాలు, రంగులు, ఎన్ని రకాలైనటువంటి అలంకరణలు కంటితోటి కదా మనం చూస్తున్నాం. అలాంటి చూపు అవకాశం లేనటువంటి వ్యక్తులకి కూడా మనం పొందేటటువంటి ఈ ఆనందంలో కొంతైనా అందాలి, అందించాలి అనే కోరికతోటి అది విద్య ద్వారా సాధించాలి కనుక వారికి విద్యను అందించాలి అని నేత్ర విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొదట మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే విజయనగరం జిల్లాలో ఏర్పడింది. 2001వ సంవత్సరంలో 7 విద్యార్థులతోటి ఆరంభమై 10వ తరగతి దాకా జరిగేటటువంటి ఆ విద్యాలయానికి 108 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎన్నెన్నో సంస్థలు అందుల జీవితాల్లో వెలుగు నింపడానికి వారికి నేత్రదానము, ఆపరేషన్స్, రకరకాలుగా సేవలు అందించేటటువంటి కార్యక్రమాలు జరుపుతున్నాయి. వారికి విద్య అందించాలి అనేటటువంటి కోరికతోటి మన నేత్ర విద్యాలయం ఏర్పడింది. విద్యార్థులు చదువు అక్కడ ఆరంభం చేసుకుని 10వ తరగతి పూర్తి చేసుకున్న తర్వాత కూడా తమ యొక్క విద్యని కొనసాగించాలి కోరుకోవడం చేత అక్కడ 10 పాస్ అయినటువంటి విద్యార్థుల కోసం జూనియర్ కాలేజీని ఇక్కడ మన హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. క్రిందటి సంవత్సరం నేత్ర విద్యాలయం జూనియర్ కాలేజ్ అని ప్రారంభం చేసి ప్రత్యేకించి గ్రామీణ వాతావరణంలోంచి తెలుగు మీడియంలోంచి వచ్చినటువంటి విద్యార్థులకి స్వతంత్రంగా వారి జీవితాన్ని ముందు సాగించగలిగే అవకాశం కలిగించాలి అనే కోరికతోటి ఈ నేత్ర విద్యాలయం జూనియర్ కళాశాలలో తెలుగు మాధ్యమంలోంచి ఇంగ్లీష్ మీడియంలోకి మార్చడం. గతంలో సాధారణంగా ఈ అంధ విద్యార్థులకి వారు పరీక్షలు రాయాలంటే రాసే వ్రాయసగాడు వెనకాతలు ఒకళ్ళు ఉండాలి. దానివల్ల వీళ్ళు చెప్పే దాంట్లోనో లేక వాళ్ళు రాసే దాంట్లోనో కొన్ని మార్పులు, వారి ప్రతిభని స్వయంగా ప్రదర్శించుకునే అవకాశం లేకపోవడం లాంటివి ఏర్పడే అవకాశం ఉన్నది అని ఆ చిన్నారులు భావించడం వల్ల దాన్ని తొలగించి వాళ్ళే స్వతంత్రంగా రాసుకోవాలి అని అంటే దానికి కంప్యూటర్ సాధనం అని భావించి వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలోకి మార్చి వాళ్ళకందరికీ కూడా ల్యాప్టాప్స్ని అందించి వాళ్ళకి కంప్యూటర్ నేర్పి వాళ్ళని పరీక్షల్లో స్వతంత్రంగా రాయగలిగేటటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేత్ర విద్యాలయం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ విషయంలో మనం చాలా ప్రశంసించాల్సినటువంటి అవసరం ఉన్నది. వారు ఇలాంటి మొట్టమొదట ఒక అంధుల కోసం జూనియర్ కళాశాల అనేది మన భారతదేశంలో లేదు. దాన్ని ప్రారంభించడానికి వారు అంతకుముందు ఎలాంటి నామ్స్ ఉండాలి అనే
ఒక ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ లేకపోయినా వారికి ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఒక మంచి హృదయంతో దాన్ని గుర్తించి దానికి ఒక పర్మిషన్ ఇచ్చి ల్యాప్టాప్స్ తోటి పరీక్షకు వెళ్ళడానికి కూడా అవకాశాన్ని ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో వాళ్ళు మొదటిసారి పరీక్షకు వెళ్ళారు. రేపు మార్చిలో రెండవసారి పరీక్షకి జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్కి వెడతారు. ఈ విషయంలో ఆ విభాగంతో పరిచయం కలిగినటువంటి శ్రీమాన్ చంద్రయ్య గారు, ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ బోర్డు వారు కూడా చాలా చక్కటి సహకారం చేసి దానికి ప్రభుత్వం పూర్తి తోడ్పాటు